హాయ్ అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్రాల్లో పరిణామాలు కొన్ని చూస్తుంటే నారా లోకేష్ గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన శాఖతో పాటుగా ఇతర శాఖలకు సంబంధించిన ఇనిషియేషన్ కూడా నారా లోకేష్ గారు తీసుకోవటం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నారా లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి తర్వాత ఎవరు ఉండాలి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారి కంటే అత్యధిక పవరు నారా లోకేష్ గారి దగ్గర ఉన్నట్టుగా మనకు చూస్తుంటే ఎవరికైనా అర్థమవుతుంది. ఇదేమి తప్పని కాదు, నేనేం నెగిటివ్గా ఏం చెప్పట్లేదు. కానీ బట్ ఒక ముఖ్యమంత్రి కొడుకు రాబోయే రోజుల్లో వారసత్వం, ముఖ్యమంత్రి వారసత్వంగా మళ్ళీ ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతాడన్నప్పుడు ఆ ట్రైనింగ్లో భాగంగా ఇవాళ నారా లోకేష్ గారు ఆ రకంగా ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని చెప్పాలి. వాస్తవానికి ప్రభుత్వం అంటే దాదాపు ఒక సంవత్సరం క్రితం అనుకుంటా, నాకు తెలిసి ఒక 10 నెలల క్రితం నారా లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలని పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వచ్చింది. వాస్తవానికి ఆ రోజు కూడా నేను చెప్పాను, డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం లేదు, నారా లోకేష్ గారు షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు, ఆ అవకాశం ఉంది అని చెప్తారు. ఎందుకంటే ప్రభుత్వంలో దాదాపుగా 24 మంది మంత్రులు ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి, మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. 25 మంది మంత్రుల్లో ముఖ్యమంత్రిని తీస్తే 24. 24లో 20 శాఖలు తెలుగుదేశం పార్టీ, 20 మంది మంత్రులు తెలుగుదేశం పార్టీ తరపున, 3 మంత్రులు జనసేన పార్టీ తరపున, ఒక మంత్రి బీజేపీ తరపున ఉన్నారు. సో 20 శాఖల్ని ఆల్మోస్ట్ నారా లోకేష్ గారు డీల్ చేస్తున్నారు. కొన్ని అయితే పెద్ద పెద్ద ఫైల్స్ అన్ని కూడా ఆ 20 శాఖల్లో కదలాలంటే నారా లోకేష్ గారి కనుసన్నల్లోనే కదులుతాయి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ 3 శాఖలు అయితే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఈ 3 శాఖల్లో కూడా ఏం జరగదు. అట్ ద సేమ్ టైం ఇక భారతీయ జనతా పార్టీ అంటే ఇండిపెండెంట్గా ఉంది. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 20 శాఖల్లో నారా లోకేష్ గారు జోక్యం చేసుకున్న ఇబ్బంది ఏం రాదు. ఎందుకంటే అంత తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వాళ్ళ నాయకుడిగా, అధినాయకుడిగా లోకేష్ గారిని చూస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కానీ అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీనే ఉండుంటే ప్రభుత్వంలో షాడో సీఎంగా అధికారికంగానే నారా లోకేష్ గారు ఇంకొంచెం ఎక్కువ పవర్, ఇంకొంచెం ఎక్కువగా ఇనిషియేషన్ తీసుకునేవారేమో. కానీ ఇవాళ ఆ రకమైన పరిస్థితి లేదు కాబట్టి కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతోంది. నిన్న కూడా మోందా తుఫానుకు సంబంధించి చూడండి, ఒక మోందా తుఫాన్ అయితేనేమి, తర్వాత గతంలో కొన్ని సంఘటనలు అంటే పెట్టుబడులకు సంబంధించి మాట్లాడడం అయితేనేమి, ఇనిషియేషన్ తీసుకోవడం అయితేనేమి, ఇవాళ కాశీబుగ్గలో ప్రమాదం జరిగితే హుటాహుటిన కాశీబుగ్గకు వెళ్ళటం కానివ్వండి, అలాగే ప్రతి సందర్భంలో కూడా. సో ఇవాళ ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి, హోమ్ మినిస్టరు, వీళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకుంటా ఉన్నారు. అటువైపు పరిశ్రమల శాఖ మంత్రి, పెట్టుబడులు ఆహ్వానించాలంటే నారా లోకేష్ గారు వాస్తవానికి మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి అయినా కానీ ఇతరత్ర వాటిల్లో కూడా నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ఒక రకంగా నారా లోకేష్ గారు ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు చాలా గొప్పగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నారా లోకేష్ ఏమీ ఎన్నిక కాకుండా దొంగదారిలో ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి అయిపోయాడని చెప్పేసి విమర్శలు ఎదుర్కొన్నారు. అలా కాదని ఇవాళ నారా లోకేష్ గారు తనను తాను నిరూపించుకునే క్రమంలో యువగళం పాదయాత్ర నుంచి తనను తాను ట్రాన్స్ఫర్మేషన్ తీసుకునే తీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. తన శాఖతో పాటు భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి అయితే ఎలా చేయగలుగుతాను, ఏం చేయగలుగుతానని ఇప్పుడే ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకేతం ఇస్తున్నారా అని మనం భావించాలి. సో అన్ని శాఖల్లో కూడా ఆయన తనదైన రీతిలో వాళ్ళ గైడ్ చేయడం కావచ్చు, కొంత ఇనిషియేషన్ తీసుకోవడం కావచ్చు, ముందుకు నడిపించడం కావచ్చు, నారా లోకేష్ గారు చేస్తున్నారు, అభినందనీయం. అయితే కూటమిలో ఇది పొరపచ్చాలకు కారణం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ 4 శాఖల్లో అయితే నారా లోకేష్ గారు ఇప్పటివరకు ఎలాంటి జోక్యం అయితే చేసుకోలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకమైన అన్నదమ్ముల అనుబంధం ఉంది కాబట్టి పెద్దగా ఇది ఇప్పటివరకు అయితే సమస్యగా మారలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చిన్నవి పట్టించుకోరు. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీనే, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఆయన అనుభవం ఉంది కాబట్టి ఆయనే ఉండాలని గతంలో కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా నేర్చుకునే క్రమంలో ఉన్నారు. సో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, త్రిశూల వ్యూహంతో పార్టీని మరింత బలోపేతం ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం తనకిచ్చిన శాఖలను ఏ రకంగా మరింత సమర్థవంతంగా నిర్వహించాలి, తన సహచర మంత్రులైన జనసేన పార్టీ నుంచి ఉన్న నాదెండ్ల మనోహర్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, వాళ్ళ శాఖల్లో వాళ్ళకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళు శాఖలు నడిపేలాగా ఆయన వెనకుండి గైడ్ చేయడం కావచ్చు. సో ప్రస్తుతానికైతే ఒక లిమిటెడ్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో హోంశాఖ విఫలమైనప్పుడు ఈ మధ్య కాలంలో డిఎస్పీ సంబంధించిన వివాదం అయింది. అప్పుడు కూడా నేను చెప్పాను, డిఎస్పీకి సంబంధించిన వివాదంలో
దీనికి సంబంధించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అనిత గారి విషయాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, అనిత గారికి కదా స్పందించాలి, అనిత గారికి కదా ఆయన చెప్పాలి, నేరుగా డీజీపీకి ఎందుకు చెప్పారు అన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్గా చెప్పే హక్కు ఆయనకు ఉందని చెప్పాను. అదే సమయంలో నారా లోకేష్ గారిని కూడా ఉటంకించాం. సో ఆ రకంగా చూస్తే ఒక అన్నదమ్ముల అనుబంధం అంతా సవ్యంగా సాగుతుంది కాబట్టి ఒకవైపు నారా లోకేష్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేలాగా ఇనిషియేషన్ తీసుకొని చొరవ తీసుకుని ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా పని చెయ్యగలను అని నిరూపించుకుంటా పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్లో ఏ శాఖ మంత్రి సాధించని పురోగతి, ఏ నియోజకవర్గంలో లేని పురోగతి, ఏ ఎమ్మెల్యే చేయనన్ని పనులు పిఠాపురంలో కూడా చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా దూకుడుగా ముందుకే వెళ్తున్నారు. మొత్తం మీద ఒక రేసు గుర్రాల్లాగా ఇటు లోకేష్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వెళుతూ ఉన్నారు, దూసుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు వెనకుండి అందరికీ మద్దతుగా నిలవటం అనేది కూటమి ప్రభుత్వంలో ఒక మంచి కెమిస్ట్రీ నడుస్తోందని చెప్పి మనం చెప్పుకోవాలి.